హాయ్ ఫ్రెండ్స్, వారు ఎలా ఉన్నారు? చూడండి, ఇది ష్వేక్లో ఉంది. ఇది ఎక్కడ అనేది నేను చెప్తాను. మొత్తం తెలిసి ఉంటుంది 99% మన జనాలకు. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి సో మన వంతు చేయాలి కాబట్టి చేస్తున్నాము. చూడండి, ఇక్కడ గార్డెన్ వర్క్ నుంచి మనం ఇంట్లో క్లీన్ చేసే సామాన్ వరకు ఉంటుంది. సరేనా, ప్రతి ఒక్కటి ఉంటాయన్న ఇక్కడ. ఇవి వచ్చి ఏమైనా అవి ఉంటాయి కదా, బుద్ధింకలు, అవి మెడిసిన్స్. ఓకే, మీకు ఎలక్ట్రానిక్ సామాన్లు కావాలన్నా ఉంటాయి, లైటింగ్ సామాన్లు కావాలన్నా ఉంటాయి, ఇంకా పెయింట్, ఇంకా హమామ్కి సంబంధించింది ప్రతి ఒక్కటి దొరుకుతాయన్న. మీకు ఏమి కావాలన్నా యూస్ చేసే సామాన్లు ప్రతి ఒక్కటి ఉంటాయి. బట్టలు ఒక్కటి దొరకవు అంతే. ఓకే, బట్టలు వేసుకునేవి దొరకవు, మనం తినడానికి దొరకవు ఇక్కడ. అంత మించి అన్నేసి దొరుకుతాయన్న. పైన కిచెన్ ఉంది, కిచెన్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి. ఓకే, చూడండి, గ్యాస్ సామాన్లు ఎన్ని ఉన్నాయన్నా ఒకసారి విజిట్ చేయండి. ఇది ఎక్కడ ఏంటి అనేది నేను బయటికి వెళ్ళిన తర్వాత దీని గురించి మొత్తం వీడియో పెడతా. చూడండి, ఇదంతా మనకు వైరింగ్ చేయడానికి ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఇవన్నీ. సరేనా, ఇక్కడ ఒక ఐప్ ఉంటాడు, ఆయన పేరు సాదిక్ భాయ్, చూసి ఉంటారు మీరు. ఆయన కనబడితే చూపిస్తా ఇప్పుడే. లేడు ఐప్ కోసం చూస్తున్నా ఆయన. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ కిట్ అని, అదే లైటింగ్ అవేనా. ఇది మొత్తం చూడండి, మనం రోడ్ వర్క్ చేసేటప్పుడు రోడ్ వర్క్కి సంబంధించినవి దొరుకుతాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి ఉంటాయినా ఇక్కడ. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికే వస్తాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ప్రతి ఒక్క సామాన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. సరేనా, వాన వచ్చిందనుకో, వానకు బట్టలు కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే, వర్క్ చేసేటప్పుడు సేఫ్టీ జాకెట్లు అన్నీ ఉంటాయి. భాయ్, ఒకసారి రండి, వచ్చి విజిట్ చేయండి, చూడండి. మీకేం కావాలన్నా, మళ్ళీ సాఫర్కి వెళ్ళాలంటే మనకు మీకేమైనా కావాల్సిన సామాన్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఓకే, టూల్స్కి సంబంధించిన బాక్స్ కూడా ఇక్కడ మనం వెళ్దాం. పైకి వెళ్ళి చూపిస్తా. కువైట్లో చాలా ఉన్నాయి తిరగాల్సింది ప్లేస్లు, మీరు నేను అంతా కలిసి. సరేనా, వెళ్దాం. సాదిక్ భాయ్ ఎక్కడ చూడండి, ఇక్కడ ఇంటి బయట వేసే మ్యాట్లు ఇవి, ఇవన్నీ స్ప్రే. సరేనా, కొట్టుకుందాం. ఒకటి ఎట్టుందో చూద్దాం. నుస్సు దినార్, ఇవన్నీ నుస్సు దినార్ అన్న స్ప్రే. حلو عمي، هذا حلو. شوف جرب هذا والله. شوف شوف جرب. لا نص دينار يا عمي والله، نص دينار واجد حلو. نص دينار भाई. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫహమ్ నిప్పుల మీద కాల్చుకోవడానికి ఉంటుంది. దీని రేటు తెలుసా, 20 దినాలు ఉంది. సరేనా, ఠీక్. జిజ్బాల డబ్బాలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ బోటు ఎక్కడైనా మీరు బయటికి వెళ్ళాలంటే సముద్రంకి తీసుకుని పోండి. 93 దినార్లు. కుర్చీలు కూర్చోవడానికి. పైన చూపిస్తాను కిచెన్కి సంబంధించిన సామాన్లు కూడా. పైకి పోవాలి, చూపిస్తా పైకి వెళ్ళి. మొత్తం బ్లాక్ అయింది రోడ్. ఇది లిఫ్ట్ ఉంది, మళ్ళీ లిఫ్ట్ ఎక్కడికి పోతుందో ఇది తీసుకునేందుకు నేను నడుచుకుంటా పోతాను. మా అన్న ఒక ఉన్నాడు, చిట్టిబాబు, రోజుకి 5,000 సార్లు అడుగులు వేయాలంట తగ్గడానికి. గుండె బాగా కొట్టుకుంటాలంట. సో అందులో అయిపో పెద్ద అని చెప్పింది, వినాలి కదా, పెద్దల మాట సద్దిముట్ట. వచ్చేసామబ్బా కిచెన్ దగ్గరికి. కిచెన్కి సంబంధించి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది ష్వేక్లో ఉంది. ష్వేక్లో ఏడుందంటే బయటికి వెళ్ళి చూపిస్తా.
డబ్రా కావాలని ఆయన చిన్న డబరాలు పెద్ద డబరాలు ఏ డబరాలైనా కావాలంటే తీసేసుకోండి. ఇక్కడ సాఫర్కి వెళ్ళాలి అని అనుకుంటే, షాపింగ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడికి రాండి. బకూర్ ఇక్కడికి రాండి, చూడండి. నచ్చితే కాదు, నచ్చుతాయి కానీ తీసుకుని పోతారు కూడా మీరు. దానికి ఫుల్ గ్యారంటీ హమ్ దియంగే తుమ్ లియంగే. చూడండి, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. పెడతాండా వీడియో, తెలియదు ఎవరైనా ఏమైనా అంటారో ఏంటో తెలియదు. మొత్తానికి వీడియో పెడతాను. అయిపోండాలే సాది కన్నా ఏమైనా ఉంటే అయిపో చూసుకుంటాడు. మతారా చాయ్ కా మతారా चाहिए, ఆకు లేకో जाइए. పిల్లలు పుడతారు కదా దీంట్లో ఆడుకోవడానికి. छोटे बच्चे पैदा है तक खेलने के लिए. గ్యాస్ పొయ్యి 8 దినాలు 12 దినాలు ఎలక్ట్రానిక్వి ఉన్నాయి, కరెంటువి ఉన్నాయి, గ్యాస్వి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కరెంట్ అన్నీ రెండు ఒకటే. చూడండి చైర్, హ్యాండిక్యాప్స్కి చైర్ 350 పడింది. ఇది 350 దినార్లు. లాకర్లో మీరు డబ్బులు పెట్టుకోవాలంటే లాకర్లో తీసుకుంకోండి. సరేనా, డబ్బులు ఎక్కువ ఉంటే దీంట్లో పెట్టుకోండి. అయిపోయిందిన్నా, మొత్తం చూపించినాను. ఇంకా ఉంది ఇది చూపించడానికి, చాలా పెద్దది. సో కొద్దిగా చూపించాను, చూసేసేయండి. ఓకే, ఖైమా ఉంది అక్కడ, దాన్ని ఖైమా అంటారు. మంచిగా వేడిగా పడుకోవడానికి లోపల. అండ్ డ్రిమ్మర్లు, మసాజ్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి అన్న. ప్రతి ఒక్కటి ఉంటాయన్న ఇక్కడ. బట్టలు ఒక్కటి దొరకవు. వీళ్ళు బట్టలు కూడా పెడతారు ఇంకా కొన్ని రోజులకు. బట్టలు, తినే వస్తువులు దొరకవు. ఇంకా మొత్తం పెయింటు గేంటు మొత్తం A to Z దొరుకుతాయన్నా. సరేనా, చూసేయండి. ఇదంతా ఎలక్ట్రానిక్ సామాన్కు సంబంధించిన సెంటర్ ఇది. సరేనా, उधर जाके दिखाएगा मैं, तुम देख लो. కొంచెం ఖరీదు ప్రపంచం. అయిపోయినాడు చదివు అయిపోతున్నాం. పెట్టినావునా, బాగున్నాను. इधर आए पने कैसा है भैया? वीडियो लगता हूँ भैया, मुश्किल क्या था? मनोज भाई, सादिक भाई बोला समय तुमको. देखो यहाँ को ग्रीन मैट भाई, प्लास्टिक का मैट हो. ओके, इलेक्ट्रॉनिक को सामान पूरे है. ओके भाई, सिलम चाहिए ले लेके जाओ. गाड़ियाँ धोने के सामना पूरे मिलते हैं. ओके ओके, अच्छा लगा. ओके, आए पने सादिक भाई. ఓకే ఓకేనా, బయటికి వెళ్తున్నానా. బయటికి వెళ్ళి దీన్ని షాపు మీరు ఎక్కడికైనా సాఫర్కి వెళ్ళేటప్పుడు మీరు బ్యాగు, దీంట్లో అమౌంట్, మొబైల్స్ క్యారీ చేసుకోవచ్చును. ఓకేనా, చలో చలో కుర్చీలు అవి. ఇప్పుడు सल्ली చేసుకోవడానికి, नमाज पढ़ने के लिए भी जाने वाने में सब है भाई. इधर जी सब मिलते हैं भाई. बाहर जाकर एड्रेस दिखाता हूँ, टाइम हो आता है. यहाँ को मोबाइल सांग को है ना, सामना भाई पूरे स्टैंड ना हो. इधर भाई एड्रेस कौन सा तो तुम्हें गूगल में जाओ, देखो जवाद अल सफ़ार स्टोर का मार डालो, लोकेशन दिखा होगा. क्या भाई, ये मालूम नहीं इसका एड्रेस, में मुझे मालूम नहीं. वो ఇదిగో అన్న అడ్రస్, ఇది జవాద్ అల్ సఫార్ స్టోర్ అన్న. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసేయండి, మీకు లొకేషన్ దొరుకుతుంది. ఇంకా దీన్ని బట్టి మీరు వచ్చేసేయండి అన్న. అది ఇక్కడ గత ఇషారా నాకు తెలియదన్న. సరేనా,
ఇది మాత్రమే తెలుసు నాకు, జవాద్ అల్ సఫార్ స్టోర్ అని. వచ్చేసేయండి, ఎంజాయ్ పండగ.